హెటిరో గ్రూప్ బండి పార్థసారథి రెడ్డి, ఒకటి ఫార్మా కంపెనీ, మరొక కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్. ఈ రెండిటికి ఎంత లింక్ ఉందో ఎలక్టోరల్ బాండ్స్కు పార్థసారథి రెడ్డికి ఎంపీ సీట్ రావడానికి వివిధ పార్టీలకు డొనేషన్స్ ఇవ్వడం వెనుక కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇంతకు పార్థసారథి రెడ్డికి సీట్ రావడానికి ముందు, ఆ తర్వాత ఏం జరిగింది? నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి? హెటిరో వల్ల లాభపడిన పార్టీలేంటి? ఏ పార్టీకి ఎంత దక్కింది? హెటిరో గ్రూప్ ఫార్మా దిగ్గజం. హైదరాబాద్లో పురుడు పోసుకుని ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఈ ఫార్మా గ్రూప్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ కంపెనీ పార్టీలకు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్సే హాట్ టాపిక్. ఈ కంపెనీ భారత రాష్ట్ర సమితికి అంటే బీఆర్ఎస్కి ఏకంగా 120 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. ఇది కూడా ప్రాబ్లం కాదు, కానీ ఆ బాండ్లు ఇచ్చిన టైమింగే ఇక్కడ పాయింట్. ఎందుకంటే హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారథి రెడ్డి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సరిగ్గా ఆయన ఎంపీగా ఎంపిక అవడానికి ముందు 70 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్కి అందాయి. అంటే డబ్బులిచ్చి ఎంపీ సీటును పార్థసారథి కొన్నారా? ఈ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి? డబ్బులకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్ను అమ్ముకుందా? ఈ తతంగం అంతా చూస్తే అలానే కనిపిస్తోంది. మరి ఎలక్టోరల్ బాండ్స్ లిస్ట్ చూస్తే ఈ విషయాలన్నీ కనిపించడం లేదు. మరి అన్ని కోట్ల విలువైన బాండ్లను ఎలా ఇచ్చారు? సింపుల్, హెటిరో ఫార్మా పేరుపై ఇవ్వలేదు ఈ బాండ్స్. అనుబంధ కంపెనీల పేరుపై చిన్న చిన్న డొనేషన్స్తో బాండ్లను కొనుగోలు చేసి బీఆర్ఎస్కు చేరవేసింది హెటిరో. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, హెటిరో ల్యాబ్స్, హెటిరో బయోఫార్మా, హిందాస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దానికా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా చిన్న చిన్న కంపెనీల పేరుపై మొత్తం 140 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ను కొనుగోలు చేశారు. ఇందులో 120 కోట్లు బీఆర్ఎస్కు, బీజేపీకి 15 కోట్లు, కాంగ్రెస్కు 5 కోట్లు కట్టబెట్టారు. మళ్ళీ పార్థసారథి ఇష్యూకి వద్దాం. ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా 2022లో అనౌన్స్ చేసింది బీఆర్ఎస్. అదే ఏడాది ఏప్రిల్లో బీఆర్ఎస్కు 50 కోట్లు బాండ్ రూపంలో చేరాయి. అదే ఏడాది జూన్లో ఆయన ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ నెక్స్ట్ మంత్లోనే బీఆర్ఎస్కు మరో 20 కోట్లు చేరాయి. హిందాస్ ల్యాబ్ 2.5 కోట్లు, సెల్మాలర్ ల్యాబ్స్ 10 కోట్లు, హెజిలో ల్యాబ్స్ 2.5 కోట్లు, దాసమి ల్యాబ్స్ 2.5 కోట్లు, దానికా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2.5 కోట్లు, ఇలా మొత్తం 20 కోట్లు చేరాయి బీఆర్ఎస్కు. ఈ డొనేషన్స్ అక్కడితో ఆగలేదు. 2023లో మళ్లీ అనుబంధ కంపెనీలన్నీ కలిసి మరో 50 కోట్లు అందించాయి బీఆర్ఎస్కు. ఓవైపు బీఆర్ఎస్కు కోట్లు కుమ్మరిస్తున్న సమయంలోనే హెటిరో గ్రూప్కు రెడ్ కార్పెట్ వెల్కమ్ దక్కింది. ఈ సమయంలోనే కంపెనీ చాలా డెవలప్ అయింది. ఫార్మా సెక్టర్లో వెలుగు వెలిగింది. 2022 ఫినాన్షియల్ ఇయర్లో ఒక్క హెటిరో హెల్త్ కేరే 1823 కోట్ల రెవెన్యూ సాధించింది. అంతేకాదు, ఆ సమయంలో బీఆర్ఎస్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఫార్మా సిటీని నిర్మించాలని, 2025 లోపు $100 బిలియన్ మార్కెట్కు చేరుకోవాలని టార్గెట్గా ఫిక్స్ చేసుకుంది. ఇందులో ప్రధానంగా లబ్ధి పొందేది హెటిరో గ్రూప్ అని వేరే చెప్పుకోనక్కర్లేదు. అసలు హెటిరో గ్రూప్ బీఆర్ఎస్ వైపు ఎప్పుడు మళ్ళింది? దీనికి ఆన్సర్ 2021 అని చెప్పాలి. ఆ ఇయర్ అక్టోబర్లో హెటిరో గ్రూప్ ఐటీ రైట్స్ జరిగాయి. ఆ సమయంలో 142 కోట్ల క్యాష్ను సీజ్ చేశారు. 550 కోట్ల ఆదాయాన్ని చూపించలేదని గుర్తించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్కు మరింత దగ్గరయ్యారు. మరి అంత ఆదాయం ఆ కంపెనీకి ఎందుకు వచ్చింది? దాన్ని ఎందుకు లెక్కల్లో చూపించలేదు? దీనికి ఆన్సర్ తెలియాలంటే కరోనా టైమ్స్కు వెళ్ళాలి. కరోనాను కంట్రోల్ చేసేందుకు రెమిడెసివిర్ అనే డ్రగ్ను డెవలప్ చేసింది హెటిరో. దీన్ని అఫీషియల్గా సేల్ చేయకుండా డైరెక్ట్గా కంపెనీనే బ్లాక్లో అమ్మడం మొదలుపెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. అలా సంపాదించిందే ఈ డబ్బంతా అని అప్పుడు విచారణలో తేలిందన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ రాత్రికి రాత్రి వ్యవహారం సద్దుమణిగిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలకి అంటే 2022లో హెటిరో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 10 కోట్లను కేంద్రంలోని బీజేపీకి డొనేట్ చేసింది. 2023లో మరో 5 కోట్లను అందించింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు కూడా బీఆర్ఎస్కు 15 కోట్లు, కాంగ్రెస్కు 5 కోట్లు డొనేట్ చేసింది హెటిరో. ఇన్ని కోట్లు కుమ్మరించడం వల్లే మళ్ళీ ఐటీ అటువైపు చూడలేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. హెటిరో పొలిటికల్ పార్టీలకు డొనేషన్ ఇవ్వడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు ఇవ్వలేదా అంటే ఆన్సర్ ఎస్ అనే చెప్పాలి. 2014లో కూడా పొలిటికల్ డొనేషన్స్ ఇచ్చింది హెటిరో. అప్పుడు వైఎస్ఆర్సీపీకి ₹1 కోటి, ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన అప్పటి టీఆర్ఎస్కు ₹1.5 కోటి, టీడీపీకి 50 లక్షలు, బీజేపీకి ₹1 కోటి ఇచ్చింది హెటిరో. ఇలా పార్టీలకు ఫండ్స్ ఇచ్చిన హెటిరో చాలానే లబ్ధి పొందింది. హైటెక్ సిటీ సమీపంలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ట్రస్ట్కు 60 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. 2018లో జీవో నెంబర్ 59 జారీ చేసింది. అయితే ఈ జీవోను హైకోర్టులో సవాల్ చేశారు కొందరు. దీంతో హైకోర్టు జీవోను కొట్టేసింది.
దీంతో హెట్రో ఆశలు అడి ఆశలయ్యాయి. అయితే తాము క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి భూమిని కోరామంటూ హెట్రో వాదించింది. కానీ కోర్టు ఆ విషయాలను పట్టించుకోలేదు. అదే కాదు, 2022లో జీనోమ్ వ్యాలీలో 750 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో స్టెరిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని విస్తరించాలని నిర్ణయించింది. ఈ మధ్య కాలంలో డెవలప్ అయిన హెట్రో గ్రూప్ సంపద విలువ ఎంతో తెలుసా? అక్షరాల 24,900 కోట్లు. లేటెస్ట్గా హురున్ గ్లోబల్ రిలీజ్ చేసిన కుబేర్ల జాబితాలో ఉన్నాయి ఈ డీటెయిల్స్. ఇక పార్థసారథి వ్యక్తిగత సంపదను చూస్తే 3,900 కోట్లు. ఇది ఆయన ఎన్నికల అఫిడవిట్లో స్వయంగా మెన్షన్ చేసిన సంపద వివరాలు. ఇది హెట్రో గ్రూప్ కథ, దాని చైర్మన్ పార్థసారథి రెడ్డి గాథ. ఆ కంపెనీ ఎలా విస్తరించింది, పార్థసారథి రెడ్డికి ఎంపీ సీట్ ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమైంది కదా. ఓవరాల్గా చూస్తే ఆయన పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అఫీషియల్గానే బీఆర్ఎస్కు 120 కోట్లు ఇచ్చారు. ఇక ఇతర పార్టీలకు మరో 20 కోట్లు పంచారు. సొంత పార్టీతో పాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలకు డొనేషన్స్ ఇస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి కదా. ఇదంతా బయటికి రాదన్న ధైర్యంతో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పంపించేశారు. దీనికి ట్యాక్స్ మినహాయింపు కూడా ఉండడంతో అటు స్వామి కార్యం ఇటు స్వకార్యం రెండూ తీరతాయనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న ఈ సీక్రెట్స్ అన్నీ ఇప్పుడు బట్టబయలయ్యాయి.